అవటం లేదు. ఇకపోతే మైనార్టీ సంఘాలు పెట్టుకొని ఈ సంఘాలకి మేము పెద్ద తోపులము, ముస్లింలందరూ మా వెనకాల రండి, ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక రేటేసి మిమ్మల్ని అమ్మేస్తానని చెప్పే బ్రోకర్ ఎదవల్లారా. ఆ విజయవాడలో ఒక పాయింట్ ఫర్ అఘోరి లాగానే ఉన్నాడు ఒకడు. కళ్ళకు కాటుక, నోటికి లిఫ్టికు, కింద ఫెయిర్ అండ్ లవ్లీ పూసుకొని తిరుగుతుంటాడు. వాడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ చిన్న ఇష్యూ జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డిని తిట్టడానికి ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాగా పనిచేశాడు. ఆ బ్రోకర్ ఎదవ ఎక్కడ నిద్రపోయి ఉన్నాడో వాడు కూడా గుత్తి కోయించుకొని వాడు కూడా అఘోరిలాగా వెళ్ళిపోయాడేమో నాకు అర్థం కావటం లేదు. ముస్లిం ధర్మం కోసం నేను ఉన్నాను, ముస్లిం ధర్మాన్ని కాపాడడానికి ఉన్నాను. కుక్కను కొట్టినట్టు కొట్లే ఆ ఎదవకు పక్కింటి వాళ్ళు కూడా పట్టించుకోరు. వాడు పెద్ద బ్రోకర్. వాడు తెలుగుదేశం పార్టీలోకి ఇద్దరు పెద్ద నాయకులని మహిళల్ని సప్లై చేసుకుంటూ ఆ ఎదవ నోటికి గుద్దకి లిఫ్ట్కి పోసుకొని నేనేదో ముస్లింలను ఉద్ధరిస్తానన్నాడు. ఎన్ని సంఘటనలు జరుగుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడని అటువంటి లుచ్చా నా కొడుకుల్ని కూడా ముస్లిం సమాజం నమ్మబాకండి. ఈ సంఘాలు పెట్టుకొని ముస్లింలను అమ్మడానికి వచ్చే ఏ ఎదవ చెట్ల నా కొడుకైనా కానీ ఎడంకాలు చెప్పు తీసుకొని కొట్టండి. వాడు జాఫర్ పులి అని ఒక ఆయన ఉన్నాడు, సలావుద్దీన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఎక్కడ చచ్చిపోయారు వీళ్ళంతా? ఎక్కడ చచ్చిపోయారు మీరు? మన ఆంధ్ర రాష్ట్రంలో